హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టైల్స్ వర్క్ గురించి అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేసాం. మేము ఆ వీడియోలో ఈ ఇంటికి సంబంధించి ఏ టైల్స్ సెలెక్ట్ చేసాం, 2x4 అడుగు ఇంటూ అడుగున్నర టాయిలెట్ టైల్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది. దానికి రిలేటెడ్ వీడియో అండి ఇది. సో కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అప్పుడు క్లారిటీగా మొత్తం అర్థమవుద్ది. అదేవిధంగా ఈ ఇంటికి సంబంధించి ఫ్లోర్ గ్రనైట్ వర్క్, అలానే గ్రనైట్ గుమ్మాలు, గ్రనైట్ మెట్లు, ఈ వర్క్ అంతా కూడా ఏ విధంగా చేసాం అనేది మీకు వీడియోస్ రూపంలో ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తానండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అయితే మీకు ఆ వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి. ఇంకా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మన వీడియో సజెస్ట్ చేయండి. వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత వాళ్ళు కూడా తెలుసుకొని పని నీట్గా చేయించుకుంటారు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రాన్స్పోర్ట్, టైల్స్ ఇవన్నీ కూడా మీరు లేబర్ కాంట్రాక్ట్ ఇస్తేనే మీ కౌంటింగ్లోకి వస్తాయండి. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఇవేవి మీకు సంబంధం ఉండదు. అంటే మీరు నచ్చిన మెటీరియల్ ఎంచుకోవచ్చు, వాళ్ళే తెచ్చి మీకు వర్క్ చేస్తారనమాట. సో అది మీరు ఎస్ఎఫ్టీ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ లేబర్ కాంట్రాక్ట్ వర్క్ చేయించుకున్నప్పుడు ఇవన్నీ మీతోనే, అంటే మీరే పెట్టుకోవాలి. టైల్స్ మీరే తెప్పించుకోవాలి, మీరే ఫిట్టింగ్ ఛార్జెస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా అంటే మేస్త్రికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. బిల్డర్ కావచ్చు, మేస్త్రి కావచ్చు, ఎవరైనా సరే సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ చేయించిన వాళ్ళు అయితే ఇది ఇంక్లూడింగ్ చేయరండి ఎస్ఎఫ్టీ రేట్కి. సో ఇది సపరేట్గా చేయించుకుంటే ఏవే తలనొప్పులు మీకు ఉంటాయి అని అంటే, ఒకటి మెటీరియల్ తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, అదేవిధంగా దించడం, ఎక్కించడం, ఇవన్నీ కూడా మీరే పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ అంతా అయిపోయింది, టైల్స్ మన సైట్లోకి వచ్చేసాయి, ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ వర్క్ అనేది ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది అంటే, టైల్స్ మేస్త్రి ఇప్పుడు టైల్స్ అంటించే వర్కర్ వచ్చి మీ దగ్గర అడుక్కి ఇంత తీసుకుంటామండి అని చెప్తారండి. ఎగ్జాంపుల్ మీరు 2x4 బాత్రూమ్కి సెలెక్ట్ చేశారు. దీనికి అడుక్కి మా ఊర్లో, అంటే మా ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళి వర్క్ చేయడానికి, ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి చేయడానికి ఒక అడుక్కి 20 రూపాయలండి. అంటే మా బొబ్బిలి నుంచి వేరే ఊరు వెళ్ళి వర్క్ చేయడానికి ఒక అడుక్కి 20 రూపాయలు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టుకోవాలి. ఓకేనండి. అదేవిధంగా ఇప్పుడు అడుగు ఇంటూ అడుగున్నర టైల్స్ ఉంటాయి కదండి బాత్రూమ్వి, వాటికి 15 రూపాయలండి ఒక అడుక్కి. అదేవిధంగా కింద ఫ్లోర్ వేస్తారు కదా, ఫ్లోర్ 2x4 వేస్తే 18 రూపాయల దాకా తీసుకుంటారు. 2x2 అయితే 16 రూపాయల దాకా తీసుకుంటారు. సో ఈ రేట్లన్నీ కూడా ఇక్కడ, అంటే మా ఊరు నుంచి బయటికి వెళ్ళి చేసే రేట్లండి. సో మా ఊర్లో చేసినట్లయితే ఇంకో రూపాయి 2 రూపాయలు తగ్గుతుంది అడుగుకి. సో కన్ఫర్మ్గా 2x4 టైల్స్ అయితే మాత్రం 20 రూపాయలు, 2x2 అయితే 16 రూపాయలు, అడుగు ఇంటూ అడుగున్నర టైల్స్ అయితే 15 రూపాయలు. పక్కా ఈ రేట్లు అయితే ఉంటాయండి. వాటితో పాటు బయటికి వెళ్తే వాళ్ళకి భోజనం కూడా పెట్టుకోవాలి, ఊర్లో అయితే అవసరం లేదనమాట. సో ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. వర్క్ అంటే ఇప్పుడు మీరు వర్క్ ఏ విధంగా చేయించుకోవాలి అనే రేట్లు ఇవి. సో ఇందులో మీకు సంబంధం అంటే ఓన్లీ వర్క్ చేయడానికే వాళ్ళు చెప్పే రేట్లు అండి. మీకు సంబంధమైనవి ఏంటంటే కన్ఫామ్గా వాళ్ళకి మీరు అడుగుల లెక్క రేటు మాట్లాడినా సపరేట్గా ఒక లేబర్ అనేది ఇవ్వాలి పక్కాగా. అదేవిధంగా ఇసుక అనేది వాళ్ళు వర్క్ చేసిన దగ్గరికి తెచ్చి వేయించాలండి. అంటే మన సైట్ బయట ఇసుక ఉంటుంది కదా, ఆల్రెడీ మేము బిల్డింగ్ బయట ఇసుక వేస్తాం బాబు అంటే అవ్వదు. వాళ్ళకి ఇసుక పని ఎక్కడ చేస్తే అక్కడికి ఇసుక అనేది వాళ్ళకి తెప్పించాలి. కన్ఫామ్గా ఈ 2 ఛార్జెస్ మీ మీదే డిపెండ్, అంటే ఓనర్ ఇవ్వాలండి. కొంతమంది ఏంటంటే మేము అడుగుల లెక్క మాట్లాడినప్పుడు అదేంటది, అదే మాకు సంబంధం ఉండదు కదా అంటారు. సో అవన్నీ మీకు సంబంధం ఉండదంటే అవ్వదండి. పక్కాగా అడుగు కింతని మాట్లాడినా సరే డైలీ ఒక లేబరు కన్ఫామ్గా ఇసుక అనేది టైల్స్ వర్కర్ దగ్గరికి తెచ్చి ఇవ్వాలి. అదేవిధంగా ఈ డైలీ లేబర్ అనేది ఒక కూలి ఇవ్వాలని చెప్తున్నాం కదండి, డైలీ లేబర్ కూల్ అనేది. ఒకవేళ మీ ఊర్లో లేబర్ ఉన్నారు, అంటే మా దగ్గర వర్కర్ ఉన్నారు, లేదంటే మా ఇంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళకంటే పర్లేదండి, మీరు ఆ విధంగా అయినా సరే వాళ్ళ దగ్గర ఒక మనిషిని ఉంచవచ్చు. లేదు మాకు ఈ తలనొప్పులంతా వద్దు, మీరు మంచిగా పనిచేసే వాళ్ళని తెచ్చుకోండి, డైలీ ఒక కూలి ఇచ్చేస్తామంటే ఇచ్చేయవచ్చు. ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, కొన్ని వర్క్స్ మేము కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు ఈ డైలీ లేబర్ కూల్ అనేది సపరేట్గా చెప్పేసరికల్లా ఏమనుకుంటున్నారంటే అండి, కొత్తగా అంటే 2-3 ఇల్లులు కట్టే వాళ్ళకైతే అనుభవం ఉంటుందండి. కానీ కొత్తగా కట్టించే వాళ్ళు ఏమంటారంటే, బాబు అది కూడా కలిపేయండి బాబు. ఎగ్జాంపుల్ ఒక 12,000 కూల్ అయింది అనుకోండి, ఒక 20 రోజులు ఇందులో వర్క్ చేస్తాం. రోజుకి ఒక మనిషికి 600 లెక్కేసుకున్నా సరే 20 రోజులు కలిపి 12,000 రూపాయలు లేబర్ ఛార్జెస్ అయ్యాయి అనుకోండి. అందులో ఒక 5,000 ఇచ్చి మిగతా 7,000 బాబు మీరే కదా కాంట్రాక్ట్ తీసుకున్నారు, కలిపేయండి బాబు అంటారు.
అదేవిధంగా డిస్క్ వేయించామనుకోండి, దానికి ఒక 3,000 అయింది అనుకోండి, అది కూడా కలిపేయండి అంటారు. మీరు 10 రూపాయలు తగ్గాలి అనుకోవడంలో తప్పే లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేటప్పుడు అలానే అనుకుంటారు. కానీ ఈ లేబర్ కూల్ అనేవి మేము అడుగుకి 15 రూపాయలు 20 రూపాయలు వర్క్ చేయిస్తున్నప్పుడు అందులో మాకేం మిగిలిపోదు. బాత్రూమ్ మొత్తం అంటే 4 ఉంటుంది. అందులో ఇద్దరు మేస్త్రీలు 2 రోజులు చేయాలి. వాళ్ళ కూళ్ళు, మిషన్లు, బ్లేడ్లు, ఈ అద్దులు ఇవన్నీ తీస్తే ఏం వచ్చేది అక్కడ. అంటే ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే వర్క్ చేసే లేబర్ కావచ్చు, టైల్స్ వర్క్ చేస్తున్న మేస్త్రి కావచ్చు, వేలల్లో లక్షల్లో ఏం మిగిలిపోదండి. కానీ మీరు ఇచ్చాము 4-5 వేలే వాళ్ళ చేతిలో ఉండే డబ్బులు, అంటే మిగిలిన డబ్బులు వర్క్ అంతా కష్టపడిన తర్వాత ఆ డబ్బులు కూడా కలిపేయండి అంటారు. ఈజీగా, చాలా ఈజీగా కలిపేయండి అంటారు. సో ఇక్కడ వర్క్ మేము ఎంత నీట్గా చేయించినా, వర్క్ ఎంత కరెక్ట్గా చేసినా సరే, ఈ డబ్బుల విషయంలోకి వచ్చేసరికల్లా అంటే సపరేట్గా చెప్పేసరికల్లా మాత్రం కలిపేయండి అని అంటారనమాట. సో అందుకే చాలామంది టైల్స్ వర్క్ చెప్పేటప్పుడు 1-2 సార్లు చెప్తారండి. అంటే మీకు డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, కన్ఫామ్గా కొన్ని రేట్లు అనేవి సపరేట్గా ఇస్తారనమాట. అంటే మీరు మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా, లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా కొన్ని రేట్లు అనేవి సపరేట్గా ఉంటాయి. వాటిలో టైల్స్ వర్క్లో ముఖ్యంగా ఈ డైలీ లేబర్ ఒకటి, ఈ ఇసుక ఒకటి, ఈ డబ్బుల్లోనే కొంచెం డిస్కషన్ రావచ్చు ఓనర్కిను వర్కర్కి, వాళ్ళు ఎంత నీట్గా పనిచేసినా సరే. అందుకే మీకు ఇది ఎంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో కన్ఫామ్గా టైల్స్ వర్క్ చేయించినప్పుడు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు అడుక్కి ఇంతని మాట్లాడినా సరే డైలీ ఒక లేబర్ కూలి, ఇసుక అయితే సపరేట్గా ఇవ్వాలి. ఇంకా అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కౌంటింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు సపోజ్ ఎస్ఎఫ్టీ కౌంటింగ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 10x10 ఒక రూమ్ ఉంది, దాన్ని మీరు లెక్కేసుకుంటారు అనమాట. 10x10 మా 100 అడుగులే అయింది కదా అంటారు. సో ఆ విధంగా కాదండి, 10x10 రూమ్కి సైడ్ బార్డర్ టైల్స్ అంటిస్తారు కదా, అది కూడా ఒక అడుగు కౌంటింగ్ చేస్తారు. అంటే కొంతమంది 6 ఇంచీలు కౌంటింగ్ చేస్తారు, కొంతమంది అడుగు కౌంటింగ్ చేస్తారు. సో అది అడుగు కౌంటింగ్ చేసినట్లయితే మీ రూమ్ వెడల్పు 12 అడుగులు వచ్చినట్టు వేస్తారు. అంటే 10x10 రూమ్కి బార్డర్తో సహా 12 అడుగులు వచ్చినట్టు. ఒకవేళ బార్డర్ 6 ఇంచీలే లెక్కేశారు అనుకోండి, మీకు 11 అడుగులు లెక్కేస్తారు. అప్పుడు 11x11 రూమ్ వేస్తారు. లేదు అడుగు అయితే 12x12. కానీ ఓనర్ ఏమనుకుంటారంటే, మాది 10x10 కదా రూము, మళ్ళీ అదెందుకు అంటారనమాట. సో ఇటువంటివన్నీ టైల్స్ వర్క్లో చాలా ఉంటాయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన రేట్లన్నీ కూడా మా ఏరియాలో సంబంధించిందండి. అంటే మా బొబ్బిలి ప్రాంతంలో చుట్టుపక్కల చేసే రేట్లు ఇవి. సో మీ దగ్గర పెరగొచ్చు, తగ్గొచ్చు, అది మీరు చూసుకోండి. అదేవిధంగా మీ ఏరియా సైడ్ టైల్స్ అంటించడానికి ఎంత రేట్ అనేది కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా అలానే కొంతమంది వర్క్ 10 రూపాయలకి చేస్తున్నారు, 12 రూపాయలకి చేస్తున్నారు. అంటే రేట్లు 4 రూపాయలు 5 రూపాయలు తగ్గించి కూడా చేయొచ్చు అడుక్కి. ఇప్పుడు 2x4 టైల్స్ 20 రూపాయలు చెప్పాను కదా, 16 రూపాయలకు కూడా చేయొచ్చు. అదేవిధంగా 2x2 16 రూపాయలు, 14 రూపాయలకి, 12 రూపాయలు కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. కానీ డబ్బులు ఎవరు తగ్గించి చేస్తున్నారో చూడకండి, వర్క్ నీట్గా చేస్తారో లేదో చూడండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చి కొనే టైల్స్ 5,000 10,000 లేబర్ ఛార్జెస్ మీకు ఏమాత్రం కాదని అంటే పెట్టొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది లక్షల్లో టైల్స్ కొంటారండి, కానీ వర్క్ కరెక్ట్గా చేయించడం తెలియక పాంగొట్టుకుంటున్నారనమాట. అంటే రేర్ అండి ఈ వర్క్. ఇప్పుడు ఈ టైల్స్ వర్క్ అనేది ఏంటంటే, మార్కెట్లో ఎక్కువ మంది మేస్త్రీలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నీట్గా పనిచేసే వాళ్ళు ఇంకా తక్కువ. సో అందుకే ఒక అడుగుకి రూపాయి 2 రూపాయలు ఎక్కువైనా సరే పని ఎవరు నీట్గా చేస్తారనేది మార్కెట్లో ఎంక్వైరీ చేసి ఈ వర్క్ అనేది అప్పచెప్పండి. ఎందుకంటే మీరు మళ్ళీ చేయించుకునేది కాదండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పెయింటింగో ఎలక్ట్రికలో అయితే మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పెయింటర్ సరిగ్గా చేయలేదు అనుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ నీట్గా పెయింటింగ్ చేయించుకోవచ్చు. ఎలక్ట్రికల్ సరిగ్గా చేయకపోయినా సరే, లేకపోతే కార్పెంటర్ చేయకపోయినా, వీటన్నిటికి కూడా సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ టైల్స్ వర్క్ అనేది నో ఆప్షన్. అంటే ఒక్కసారి ఫిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీయించే పని ఉండదు, ఉన్నీలే బాబు అనడమే. సో అందుకని చెప్పేసి తప్పకుండా ఖచ్చితంగా పని అనేది నీట్గా చేయించుకోండి. అదేవిధంగా ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ వచ్చి మీ దగ్గర, ఇప్పుడు నేనే ఉన్నానండి, మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్నాను. సో మార్కెట్లో మీకు 1,20,000కి అవ్వాల్సిన పని నేను 1,30,000 చెప్పొచ్చు. లేదంటే ఒక 2 లక్షలకు అవ్వాల్సిన పని నేను 2,20,000 చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నేను కూడా అక్కడ వర్క్ చేయించాలి, నేను కూడా వర్క్ గురించి తిరగాలి. కాబట్టి కన్ఫర్మ్గా ఎక్స్ట్రా డబ్బులు అయితే ఉంటాయండి. 10,000 నుంచి 20,000 ఎవరైనా చెప్పొచ్చు, నేనైనా కాదు, ఏ కాంట్రాక్ట్ అయినా చెప్పొచ్చు. కానీ ఇలా అప్పచెప్పినప్పుడు అంటే వాళ్ళకి ఎందుకు మనం డబ్బులు ఇవ్వడం, మనం ఓన్గా చేయించేసుకోవచ్చు అంటారండి. కానీ అందులో ఉన్న కొన్ని టిక్స్ అని మీకు తెలియదు. అంటే అక్కడ పని ఏ విధంగా జరుగుతుంది, అక్కడ వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా అనేది మీరు తెలుసుకోలేరనమాట. సో ఇప్పుడు బాత్రూమ్ అంతా టైల్స్ అంటించేశారంటే అయిపోయింది, ఇంకా అక్కడ మీకు ఏం లేదు. సో వర్క్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ప్లాస్టింగ్ సరిగ్గా చేయకపోతే దాన్ని ఏ విధంగా కవర్ చేసి నీట్గా చేయాలి,
ఈ విధంగా ఇవన్నీ ఉంటాయండి. సో కంపల్సరీగా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడతాయి ఒక కాంట్రాక్టర్ తీసుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు కదా, ఈ హాల్ చూస్తున్నారు కదా, ఇదనమాట. ఈ వర్క్ అంతా కూడా మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు మార్కెట్లో 12 రూపాయలకు ఒకరు వచ్చి చేస్తారన్నప్పుడు వెంటనే వాళ్ళకి వర్క్ అప్పచెప్తారు, వాళ్ళు దబా దబాని గుద్దేస్తారు, టైల్స్ అయిపోయింది అంటారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కార్పెంటర్ వచ్చి పెయింటర్ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు ఏంటండి టైల్స్ డొక్కు డొక్కుని సౌండ్లు వస్తున్నాయి, లేదంటే జాయింట్లు సరిగ్గా అంటించలేదు, ఇవన్నీ అంటారండి. ఏమో బాబు మాకేం తెలుసు అవన్నీ, వాళ్ళే పని చేశారు డబ్బులు తీసుకెళ్ళిపోయారు అంటారు. సో పని చేయించేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ చెప్తున్నారని ఆలోచించుకుంటా వాళ్ళ పని ఏంటి మార్కెట్లో అనేది కన్ఫామ్గా తెలుసుకొని వర్క్ చేతిలో పెట్టండి. నేను ఇందాక సైడ్ బార్డర్ అని చెప్పాను చూసారా, హాల్లో కావచ్చు, ఒక రూమ్కి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇదేనండి. దీన్నే సైడ్ బార్డర్ అంటారనమాట. ఇది కొన్ని దగ్గర అడుగు కౌంటింగ్ చేస్తారు, కొంతమంది అడుగు కాదండి 6 ఇంచీలే కౌంటింగ్ చేస్తారు. కానీ దాన్ని అంటించడం మాత్రం 4 ఇంచీలు అంటిస్తారు, లేదా 5 ఇంచీలు అంటిస్తారు. అదేవిధంగా పార్కింగ్ టైల్స్ అంటించినప్పుడు కూడా మీరు లేబర్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఎందుకంటే లోడ్ బట్టి, ఇప్పుడు మీకు రూమ్ టైల్స్ అంటించినా ఈ టైల్స్ అంటించినా లోడ్ ఎక్కువ పడింది అనుకోండి, ఒక లేబర్ కూలి ఎక్కువ అడగొచ్చు. సో ఒక లేబరు 2 లేబర్ అయితే మీ ఇంటికి ఏం కాదండి. అంటే 1000 రూపాయలు, మీరు 1,00,000 రూపాయలు 2 లక్షల పని దగ్గర 1000 రూపాయలు 500కి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోకండి. నేను ముఖ్యంగా చెప్పేది అదే, బాబు నీట్గా పని చేయండి, ఒక 500 తీసుకోండి, తప్పు లేదని చెప్పండి. సో కొంతమంది అనొచ్చు, అన్న మేము పేదవాళ్ళు, మన 500 1000 రూపాయలు అంటే ఇవ్వలేమన్నా అంటే, వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా పెద్ద కోటీశ్వర్లేం కాదన్న, కష్టపడే వాళ్ళకి ఇంకో 10 రూపాయలు మేము కలిపేసి ఇస్తామంటే మీ పని ఇంకా నీట్గా చేస్తారు. సో మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే అంటే మీ దగ్గర సపోజ్ ఇప్పుడు మీ ఇల్లంతా కలిపి ఒక 50,000 టైల్స్ అంటించడానికి అయింది అనుకోండి, అందులో ఒక 1000 రూపాయలు కలిపి ఇవ్వడంలో తప్పు లేదు కదండి. నేను చెప్పేది అదనమాట. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి విచ్చలవిడిగా విరజలని చెప్పట్లేదు. నీట్గా పని చేసే వాళ్ళకి ఒక 10 రూపాయలు కలిపేసి ఇస్తే వాడు ఇంకా నీట్గా పని చేస్తాడు. అంతే తప్ప మీరు కొంతమంది ఏంటంటే ఈ డబ్బుల గురించి అయితే చాలా డిస్కషన్స్ వస్తున్నాయండి టైల్స్ వర్క్ గురించి. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే జీవితంలో ఇప్పుడు మీరు కట్టించిన ఇంటికి మళ్ళీ ఏ పనైనా చేయించుకోగలరు, కానీ ఈ టైల్స్ వర్క్ అనేది మళ్ళీ చేయించుకోలేరు. అలాగే ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తాపిమేస్తూ కట్టించుకున్నప్పుడు ఈ రూమ్ ఇది అని ఏ విధంగా అయితే కట్టించుకుంటామో అది ఎలాగ పర్మనెంటో ఈ వర్క్ కూడా అంతే పర్మనెంట్ అండి. ఇంకా మనకు బిల్డింగ్ ఉన్నంతకాలం ఇది ఉండాల్సిందే. సో మళ్ళీ దీన్ని చేయించే ఆప్షన్ ఈ రోజుల్లో లేదనమాట. సో అందుకే మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను టైల్స్ వర్క్ గురించి. సో అదేవిధంగా ఒక బాత్రూమ్ మెజర్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఒక హాల్ మెజర్మెంట్స్ ఏ విధంగా చేయాలి, మన ఇల్లంతా కలిపి ఇంత టైల్స్ పడుతున్నాయని ఏ విధంగా కౌంటింగ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను ఇంకో వీడియో కంపల్సరీగా చేస్తానండి. సో ఈ వీడియోలో అయితే మేము ఈ హౌస్ మొత్తం ఏ విధంగా వర్క్ చేసాం, ఏ టైల్స్ ఎంచాం ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో రేట్లు అంటే ఇప్పుడు టైల్స్ రేట్లు అనేవి నేను ఎందుకు చెప్పలేదు అని అంటే ఏరియాను బట్టి మారొచ్చండి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి టైల్స్ అనేవి. సో అందుకే నేను వాటి రేట్లు ఎగ్జాంపుల్ అన్నీ చెప్పా తప్పించి ఇదే రేటు పర్మనెంట్ అని నేను చెప్పలేదన్నమాట. సో ఇదైతే మీరు కంపల్సరీగా నోటీస్ చేసుకోకండి. నేను చెప్పిన రేట్లన్నీ కూడా మా ఏరియాలో రేట్లు, చెప్పనివి ఏమైనా ఉంటే అవి కన్ఫర్మ్గా మార్కెట్లో అటు ఇటుగా ఉండే రేట్లు అనమాట. సో అందుకే చెప్పలేదు. ఇంకా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మా వర్క్ ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా విజయనగరం చుట్టుపక్కల గ్రామాల్లో అయినా సరే, బొబ్బిలి చుట్టుపక్కల గ్రామాల్లో అయినా మేము వర్క్ అయితే చేస్తామండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నెంబర్ ఇస్తాం. అలానే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. సో యూట్యూబ్లో చాలామంది నెంబర్ పెట్టండి అంటున్నారండి. సో ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తా, వెంటనే మీరు కామెంట్ అయితే డిలీట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇంకా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటా. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నది ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అనమాట, ఇంకా వర్క్లో ఉండే డీటెయిల్గా మాకు చెప్పాలనే ఉత్సాహం ఉంటుంది. సో అదేవిధంగా వీడియోలో ఏదైనా అంటే మేము ఇప్పుడు రేట్లు చెప్పాం కదా, ఈ రేట్లన్నీ కూడా మా ఏరియాకి సంబంధించిన రేట్లే చెప్పాం ఏదైనా సరే. సో మీ సైడ్ ఏ విధంగా వర్క్ చేస్తారంటే టైల్స్ మేస్త్రీలు చూడొచ్చు, లేదంటే పెయింటర్స్ చూడొచ్చు, చాలామంది వీడియోస్ చూస్తారు కదండి. ఒకవేళ మీరు వర్కర్స్ అయితే మీ ఏరియాలో అడుగుకి ఎంత చేస్తున్నారు రేట్ అనేది కామెంట్ చేయండి అన్న తప్పకుండా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసుకుంటారు సో ఏ ఏరియాలో రేట్ ఎలా ఉందని. ఎగ్జాంపుల్ విజయనగరంలో చూసే వాళ్ళకి ఇప్పుడు అది అర్థమవుద్ది. హైదరాబాద్లో కొంతమంది ఉండొచ్చు, నల్గొండ, ఈ విధంగా విధాలుగా ఏరియాస్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అర్థమైద్ది ఏ ఏరియాలో ఎంత ప్రైస్ ఉంది అనేది. సో అదే గాయ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి తప్పకుండా. మరెన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి. జై హింద్, బాయ్.